బండి సంజయ్ అనటైనకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అవగాహన లేకుండా ఆయనకు సామాజిక న్యాయం గురించి తెలియదు, విప్లవ ఉద్యమాల గురించి తెలియదు, ఆయనకు దేశ స్వతంత్రం గురించి తెలియదు, దేశ స్వతంత్ర పోరాటం గురించి తెలియదు, తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. అట్లాంటి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడాలి. ఇయర్లో నక్సలైట్లు అందరిని కూడా జనజీవన స్రవంతిలో కలువు అనడం తప్పులేదు. ఎందుకంటే మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళము, భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని నడుస్తున్నటువంటి వాళ్ళము. ఈ దేశంలో ఈ దేశ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి మేము ఆ రోజు నుంచెల్లే నేను విప్లవ ఉద్యమాల్లో పనిచేసినప్పటి నుండి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటి నుండి కూడా నేను చెప్పాను, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నమ్ముకొని బయటికి రండి, భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడిస్తే బాగుంటుంది. కాబట్టి మేము ఆనాడు పీపుల్స్ వార్ పార్టీకి కానీ, మావోయిస్ట్ పార్టీకి కానీ, జనశక్తికి కానీ, నక్సలైట్లందరికీ కూడా మేము కూడా ఆ రోజే చెప్పాం. ఎందుకు చెప్పామంటే ఆ రోజు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 99% ఈ యువత పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బయటికి రావాలి. బయటికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని నమ్ముకొని మనం పనిచేస్తే, రాజకీయ అధికారంలో మన భాగస్వామ్యమైతే అప్పుడు అందరికీ సామాజిక న్యాయం చేయొచ్చు అనేటువంటి లక్ష్యంతో మేము ఆ రోజే పిలుపునిచ్చాం. అయితే ఈరోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వము ఇయాలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ డీజీపీ గారు, వీళ్ళు నలుగురు కలిసి 3 మధ్యవర్తులను ఇడ్మా దగ్గరికి పంపించారు. 3 మధ్యవర్తులను సరెండర్ రమ్మని చెప్పు అని పంపించారు. పంపిస్తే అది 7 తారీఖు నాడు, నవంబర్ 7 తారీఖు రాత్రి 9 గంటలకు ఈ మధ్యవర్తులు ఎవరైతే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు, ఛత్తీస్గఢ్ డీజీపీ గారు వీళ్ళు పంపించారు. ఈ మధ్యవర్తులను 7 తారీఖు నాడు రాత్రి 9 గంటలకు ఇడ్మాని కలిశారు. వీళ్ళు మధ్యవర్తులు కలిస్తే అప్పుడు ఇడ్మా గారు ఏమన్నారంటే, నేను సరెండర్ అవుతాను 300 మంది అంటే దళ కమాండర్లు, దళ సభ్యులు అందరం వచ్చి మేము సరెండర్ అవుతామని చెప్పడం జరిగింది. సేమ్ 8 తారీఖు నాడు కూడా అదే 3 మధ్యవర్తులు ఇడ్మాతోని 6 కేంద్ర కమిటీ మెంబర్లతోని సమావేశమయ్యారు. ఇడ్మా గారి భార్య కూడా ఉంది అక్కడ, అక్కగారు. వీళ్ళందరూ కూడా 300 మందిని వేరెక్కడ పెట్టి ఒక 6 మాత్రమే ఇడ్మాతోని సహా ఇంకా 5 అంటే అలా ఆ అక్కగారు, ఇడ్మా గారి భార్య గారు, తర్వాత ఇంకా 4 సభ్యులు వచ్చి చర్చలు జరిపారు. చర్చలు జరిపితే 8 తారీఖు నాడు అయిపోయింది. 9 తారీఖు నాడు కూడా చర్చలు అయిపోయింది. 9 నాడు రాత్రి ఇడ్మా గారిని చర్చల పేరు మీద మరి కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం సెక్రటరీ, ఛత్తీస్గఢ్ డీజీపీ గారు మళ్ళీ అదే చర్చల పేరు మీద ఇదే 3 మధ్యవర్తులను పంపించి 9 తారీఖు నాడు మరి ఇడ్మా గారితో ఆ 5 అంటే మొత్తం 6 తోని చర్చలు జరిపి
చర్చలు జరుపుతున్నాడు. నేను సరెండర్ అయితేనే ఇడ్మ గారు చెప్పారు. ఇడ్మ గారితో పాటు వాళ్ళ భార్య చెప్పాది. ఇంకా 4 మెంబర్లు కూడా చెప్పారు, కేంద్ర కమిటీ మెంబర్లు. మేమందరం సరెండర్ అవుతున్నాము. ఇంకా 300 మందిని సరెండర్ అవుతాము. తుపాకులతో సహా ఆయుధాలు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసి సరెండర్ కాబోతున్నామని చెప్పడం జరిగింది. చెప్పిన 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలకు చెప్పిన గంట వ్యవధిలోనే మొత్తము ఈ దేశ బార్డర్లో ఉన్నటువంటి సైన్యం, ఈ దేశ బార్డర్లో ఉండే అటువంటి సైన్యం ఏదైతుందో ఆ సైన్యము మొత్తం చుట్టుముట్టింది. ఎడ్మ చుట్టూ దాదాపు ఒక 1000 మంది సైన్యము మొత్తం చుట్టుముట్టింది. ఎడ్మతో ఉన్నటువంటి 5 మొత్తం 6 చుట్టూ 1000 మంది చుట్టుముట్టారు సైన్యము. ఏది దేశ బార్డర్లు ఉండేటువంటి సైన్యం చుట్టుముట్టింది. పోలీసు వాళ్ళు కాదు, సిఆర్పి వాళ్ళు కాదు, ఈ దేశం బార్డర్లో ఉండేటువంటి సైన్యం, ఆ సైన్యం చుట్టుముట్టింది. తర్వాత సిఆర్పి వాళ్ళు వచ్చారు, మొత్తం చుట్టుముట్టి ఇడ్మాను పట్టుకున్నారు. ఇడ్మాను పట్టుకొని ఇడ్మా భార్యను వాళ్ళతో పాటు ఇంకా 4 మొత్తం 6 పట్టుకొని 9 తారీఖు నాడు రాత్రి తీసుకెళ్ళి పట్టుకొని 10 తారీఖు నాడేమో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఇడ్మ గారి తల్లి దగ్గరికి వెళ్ళి సానుభూతి తెలిపి ఆమెతోని కూర్చుండి భోజనం చేసి అప్పటి వరకే ఇడ్మ గారిని పట్టుకున్న 9 నాడు రాత్రి, నవంబర్ 9 నాడు రాత్రి ఇడ్మ గారితో 5 పట్టుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళ తల్లి దగ్గరికి మరి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు. ఇడ్మ గారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసి ఆమెకు భరోసా ఇచ్చి, మేము నీకు సపోర్ట్ ఉంటామమ్మా, నీ కొడుకును బయటికి రమ్మను అని చెప్పి కపట ప్రేమ చూపించి ఇడ్మ గారిని తీసుకెళ్ళి ఇడ్మ గారితోని 5 తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు. 4 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఇడ్మ గారితో 5 మొత్తం 6 4 రోజులు రాత్రి మగలు చిత్రహింసలు పెట్టి మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని ఈ యొక్క సైన్యం దగ్గర సిఆర్పి దగ్గర ఉన్న ఆయుధాలు వాళ్ళ పక్కన పెట్టి ఎన్కౌంటర్ చేసి చంపారు. ఏది సైన్యము, సిఆర్పి దళాలు ఎన్కౌంటర్ చేసి చంపి ఆంధ్రకు తీసుకొచ్చారు. మామిడి మిల్ల అడవిలో వాళ్ళని పడేశారు. ఇది ఎక్కడి న్యాయము? సరెండర్ అవుదామని వచ్చాడు ఆయన. ఇడ్మ సరెండర్ అవుదామని వచ్చాడు. ఆయుధాలను హ్యాండ్ ఓవర్ చేస్తా, నాతోని పాటు 300 మందిని మీకు సరెండర్ చేస్తాను, 300 ఆయుధాలను కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసి సరెండర్ అవుతానని వచ్చినటువంటి ఇడ్మను పట్టుకొని కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని అంటున్నా. నేను ఇక్కడ నక్సలైట్లకు సపోర్ట్ చేయడం లే. ఇడ్మ అనే అతను బయటికి వచ్చాడు, నేను సరెండర్ అవుతాను అని వచ్చినటువంటి వాడిని పట్టుకొని అతనితో పాటు 6 పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపితే ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఇప్పుడు అవగాహన లేనటువంటి వాడిని గురించి నేను మాట్లాడడం, నేను తర్వాత మాట్లాడుతాను. ఇది పూర్తిగా వినండి, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలవాలి. ఇడ్మను చంపి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రలో అడవిలో పడేశారు. ఇక్కడ ఎన్కౌంటర్లు అక్కడనే చేశారు, అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఇది ఎక్కడి న్యాయము? ఇడ్మ అనే అతను అంటే ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోం సెక్రటరీ, ఛత్తీస్గఢ్ డీజీపీ భయపడ్డారు ఇడ్మకు. ఒకవేళ ఆయన సరెండర్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆయన పిలుపునిస్తే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లక్షలాది మంది బయటకు వస్తారు అనే భయం కూడా వాళ్ళకుంది. ఇడ్మ గారు సరెండర్ అయి బయటకు వచ్చి ఏదైనా రాజకీయ పార్టీలో ఏరితే, సరెండర్ అయినాక వెంటనే వేరే రాజకీయ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో, అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయము అమిత్ షా గారికి, దేశ ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంశాఖ సెక్రటరీకి, ఛత్తీస్గఢ్ డీజీపీకి భయం మొదలైంది.
ఎందుకంటే ఇడ్మా గారికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉన్నట్టు ప్రజలందరూ మద్దతున్నది, ఆ రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు కేంద్ర ప్రభుత్వము. తెప్పించుకుంటే ఇడ్మా గారు బయటికి వచ్చి సరెండర్ అయ్యి బయటికి వస్తే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు, ప్రజలందరూ ఆయనకు మద్దతు చేస్తారు. ఈ రాష్ట్రం ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కావచ్చు అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఉత్సబడ్డది. అంటే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో పూర్తిగా భూస్థాపితం చేస్తాడు అనే భయంతోనే ఆయనని ఎన్కౌంటర్ చేశారు. ఇది వాస్తవము. ఇడ్మాను ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన ఎన్కౌంటర్ చేయడం అనేది ఆయనను సరెండర్ అయితేనే బయటికి వచ్చినటువంటి వాడిని పట్టుకొని ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నా. ఇలా కేంద్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమని చెప్తున్నాయి, మీరు జనజీవన స్రవంతిలో గెలవండి, మీరు ఆయుధాలను అప్పచెప్పి మీరు సరెండర్ కాండి అని చెప్తున్నారు. మంచిదే, దీనికి పూర్తి మద్దతు ఉంది, ఇది వాస్తవం, మంచి పని. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని ఎందుకు కాల్చి చంపారని నేను అడుగుతున్నా. ఎందుకు కాల్చి చంపారని అడుగుతున్నా. ఇడ్మా గారితో నాకున్న సంబంధం, ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులో మావోయిస్ట్ పార్టీలో ఏరాడు. మాకు 2006-7 నాకు చాలా దగ్గర. ఆయనకు కతలాపూర్, కరీంనగర్ జిల్లాలో కతలాపూర్, మల్లాపూర్, కొరుట్లబెట్టిపల్లి అడవులలో అక్కడికి వచ్చాడు. కాటారం, మహాదేవ్పూర్ అడవులలో పనిచేశాడు. ఆయన చాలా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి వాడు. ఆయన ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసేవాడు. మరి అట్లాంటి వాడిని మీరు తీసుకుని ఎన్కౌంటర్ చేసిందంటే ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా, ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మీరు సరెండర్ కమ్మని చెప్పి, అంటే ఒక ఆదివాసి బిడ్డనే కదా, ఒక ఆదివాసి బిడ్డనే కదా మీరు చంపింది. ఆశన్న సరెండర్ అవ్వడానికి వస్తే మరి ఎందుకు చంపలేదు? మరి మల్లోజులు కూడా వచ్చిండు కదా. నేను అనేది ఉద్దేశం కాదు, మీరు వాళ్ళందరూ సరెండర్ అయ్యిండ్రు కదా, మరి వాళ్ళని ఎందుకు ముట్టలేదు? ఇప్పుడు ఎంతో మంది సరెండర్ అవుతున్నారు కదా, మరి వాళ్ళని అందరూ ఎందుకు ముట్టలేదు? ఒక్క ఆదివాసి బిడ్డ ఇడ్మాను ఎందుకు చంపవలసి వచ్చింది మీరు? అంటే మీకు ఆదివాసుల మీద, గిరిజనుల మీద, దళితుల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంది మీకు? ఎంత విషయం నక్కుతున్నారు మీరు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇది ఎంతవరకు కరెక్టు? మీరు సరెండర్ కమ్మన్నారు, ఓకే మంచిది, సరెండర్ అవడానికి వస్తున్నారు కదా. జనజీవన స్రవంతిలో గెలవడానికి వచ్చినటువంటి ఇడ్మాను మీరు పట్టుకొని కాల్చి చంపిరంటే ఎంతవరకు సమంజసమని దానికి జవాబు చెప్పాలి. ఇయ్యలో మీకు ఆ ఇడ్మా అంటేనే ఉత్సాహ, ఆ భయం కొద్ది చంపారు. ఆయన పులిబిడ్డ కాబట్టి చంపారు. మీరు ఏం తమాషలా? ఇయ్యలో అందరూ కూడా మొత్తము మేము కూడా అంటున్నాము, మేము కూడా చెప్పాము. ఇవాళ తెలంగాణలో, ఆంధ్రలో నక్సలిజం లేకుండా పోయింది. ఆనాడు 55 మందిని సరెండర్ చేశాము. ఇది నక్సలిజం కరెక్ట్ కాదు, మావోయిస్టు సిద్ధాంతం కరెక్ట్ కాదు, అంబేద్కర్ సిద్ధాంతం కరెక్టు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆనాడు 55 మందిని సరెండర్ చేశాము. ఇది కరెక్ట్ కాదు, తుపాకులు చేత పట్టుకోకూడదు, తుపాకీతోని రాజ్యం రాదు. మనం ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలంటే, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాజకీయ అధికారం ముఖ్యము. అధికారం చేతులుంటేనే ఈ ప్రజలకు న్యాయం చేస్తుంది మనం అనే ఆ లక్ష్యంతో అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకొని రండి, భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని బయటికి రండి అని చెప్పి ఆనాడే ఒక 55 మందిని సరెండర్ చేయించాం. ఇది వాస్తవం. అవును, శాంతి చర్చలకు పిలవలేదు వాళ్ళు, శాంతి చర్చలకు పిలవాలి. ఓకే, శాంతి చర్చలకు పిలవకుండా వాళ్ళందరూ సరెండర్ అవ్వడానికి వస్తున్నారు కదా. ఇప్పుడు గణపతి అన్న గారు, మేము కూడా పిలుపునిస్తున్నాం. ఇలా కేంద్ర కమిటీ, కేంద్ర కార్యదర్శి, మాజీ కార్యదర్శి గారు గణపతి గారు, అలీస్ ముప్ప లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ ముద్దు బిడ్డ, బేది సారంగపూర్ మండలం, ఆయనను సరెండర్ రమ్మని చెప్తున్నాము. పెద్ద ఆయన రమ్మని చెప్తున్నాము. అదేవిధంగా రాజిరెడ్డి అన్నను రమ్మని చెప్తున్నాము, జగన్ అన్న రమ్మని చెప్తున్నాము, సాగర్ అన్న రమ్మని చెప్తున్నాము. వాళ్ళంతా కేంద్ర కమిటీ మెంబర్లు, వాళ్ళందరూ కూడా రండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం జరిగేటట్టు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ కూడా అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలంటే మీరు బయటికి రండి. బయటికి వస్తే రాజకీయ పార్టీలలో చేరండి, అధికారం చేతులకు తీసుకోండి.
ప్రజలకు న్యాయం చేస్తుంది. దీని ద్వారా అవుతుంది కానీ తుపాకీ ద్వారా ప్రజలకు న్యాయం జరగదు అని చెప్పి మేమే చెప్తున్నాం కదా. వాళ్ళందరినీ కూడా సరెండర్ కమ్మని చెప్తున్నాం కదా. కానీ సరెండర్ అవుతున్న నచ్చిన ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు. మేము నక్సలిజాన్ని మావోయిజాన్ని సమర్థిస్తలేను. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని తుపాకులు చేతిలో పట్టుకోమని చెప్తున్నాను. తుపాకీ ద్వారా ఏది కూడా సాధ్యం కాదు. అది మాకు కూడా తెలుసు. ప్రజలకు న్యాయం జరగాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి, అంబేద్కర్ సిద్ధాంతాలను నమ్ముకోవాలి. అన్ని వర్గాలకు కూడా రాజకీయ అధికారం ముఖ్యము. రాజకీయ అధికారం చేతులు ఉంటేనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని బయటకు రమ్మని మేమే కోరుకుంటున్నాం. అట్లాంటిది పోయి ఇడ్మాన్ని చంపితే ఒక ఆదివాసి బిడ్డను, ఆమె రాష్ట్రపతి గారు ఉన్నారు, మేము కోరుకుంటున్నాం. అమ్మా, ఒక ఆదివాసి బిడ్డను, నీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను కష్టపడి మట్టిలో మట్టి తిని మట్టి గక్కి మట్టి పని చేసినటువంటి ఒక ఇడ్మను ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మరి అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన ఇడ్మను చంపితే ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడలేం లేదు? నువ్వు ఆదివాసి బిడ్డవే కదా, రాష్ట్రపతి గారు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా. హిందూ బిడ్డనే కదా ఆమె కూడా, ఇప్పుడు ఇడ్మ కూడా హిందూ బిడ్డనే కదా. కేంద్ర కమిటీ మల్లోజులు కూడా హిందువే కదా, ఆశన్న కూడా హిందువే కదా, ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నట్టు రాజిరెడ్డి కూడా హిందువే కదా. వీళ్ళంతా ఈ భూమి, ఈ భారతదేశ బిడ్డలే కదా, ఈ దేశానికి భూమి పుత్రులే కదా, హిందూ బిడ్డలే కదా. మరి వీళ్ళను చంపడం సమంజసం కాదు అని నేను అంటున్నా.